వెల్కమ్ టు రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఒక్క సినిమా బ్రేక్ ఈవెన్ ఇస్తుంది. ఒక్క సినిమా హీరో స్టామినాను ప్రపంచానికి చాటి చెబుతుంది. ఒక్క సినిమా ఎనలేని గౌరవ మర్యాదలు తెచ్చిపెడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికి ఆ ఒక్క సినిమా చేయాలనే తపన ఎప్పటికీ ఉంటుంది. అలాంటి సినిమానే చేసి ప్రపంచం ముందు భారతీయ సినీ ఖ్యాతిని చాటి చెప్పాడు ఆ హీరో. ఇంతకీ ఎవరా హీరో, ఏంటా సినిమా అనుకుంటున్నారా? అదేనండి RRR. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా ఎంతగా సక్సెస్ అయిందో వేరే చెప్పనక్కర్లేదు. సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచం మొత్తం భారతీయ సినీ పరిశ్రమ వైపు ఒక్కసారిగా చూసేలా చేసింది. ఈ క్రెడిట్ దర్శకధీరుడు రాజమౌళి, హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి నటులకే దక్కుతుంది. RRRతో రామ్ చరణ్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఈ మధ్య జరిగిన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహ వేడుకకు రామ్ చరణ్ కు ఇన్విటేషన్ దక్కడం రామ్ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలియజేసేలా చేసింది. రామ్ చరణ్ నటించిన తుఫాన్ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత ఘోరంగా విఫలమైందో వేరే చెప్పనక్కర్లేదు. దీంతో బాలీవుడ్ వైపే వెళ్ళకూడదని డిసైడ్ అయిన రామ్ చరణ్ కు RRR ఇచ్చిన ఫేమ్ తో ఓ మంచి ఆఫర్ వచ్చింది. అది కూడా బాలీవుడ్ జక్కన్నగా పేరు పొందిన సంజయ్ లీలా బన్సాలీతో. వినడానికి ఎంతో క్రేజీగా ఉన్న ఈ కాంబినేషన్ పట్టాలెక్కితే ఇంకేమైనా ఉంటుందా? బాక్స్ ఆఫీస్ కు పూనకాలే అంటున్నారు ఫ్యాన్స్. సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ సినిమాలో నటించనున్నారని బాలీవుడ్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. RRRలో కుమరం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాతో వీరిద్దరి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో వీరిద్దరితో సినిమా చేసేందుకు టాప్ ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ భాషతో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్ట్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు చరణ్. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో చరణ్ రెండు పాత్రల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఒకటి పొలిటికల్ లీడర్ గా, మరొకటి ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకుంది. తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 ప్రాజెక్టు స్టార్ట్ చేయనున్నాడు. ఇందులో భాగంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. అయితే ఈ రెండు ప్రాజెక్టుల తర్వాతే రామ్ చరణ్, బన్సాలీల కాంబో సెట్స్ పైకి వెళ్ళనుందట. వీరిద్దరి కాంబోలో భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య చరణ్ ముంబైకి ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నాడు. ఎందుకని ఆరా తీయగా దర్శక దిగ్గజం సంజయ్ లీలా బన్సాలీతో పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడనే రూమర్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఇటీవలే చరణ్ స్క్రిప్ట్ కూడా విన్నాడంటూ ఇన్సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చారిత్రక చిత్రాలకు సంజయ్ లీలా బన్సాలీ కేర్ ఆఫ్ అడ్రస్. నాటి షారుఖ్ దేవదాసు నుంచి రామ్ లీలా, పద్మావత్ వంటి హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించి బ్లాక్ బాస్టర్లు సొంతం చేసుకున్నాడు. ఆయన హిస్టారికల్ సినిమాటిక్ వరల్డ్ లో ఇంకో డ్రీమ్ ప్రాజెక్టు కూడా ఉందట. అదే 11వ శతాబ్దానికి చెందిన సుహేల్ దేవ్ అనే పోరాట యోధుడి కథ. సుహేల్ దేవ్ అనే వ్యక్తి భారత్ కి చెందిన గొప్ప రాజులలో ఒకరు. అలాంటి వీర యోధుడి కథతో సినిమా తెరకెక్కించేందుకు బన్సాలీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారట. దానికి తగ్గ నటుడి కోసం వెతుకుతుండగా RRR సినిమాలో రామరాజు రూపంలో చరణ్ ఆయనకు కనిపించాడట. దీంతో ఈ సినిమాను చెర్రీతోనే తీయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి ఇంతకు మించిన పండగ లాంటి వార్త ఏముంటుంది చెప్పండి. నిజానికి ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం ప్లాన్ చేశాడట బన్సాలీ. గతంలోనూ వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందంటూ ప్రకటన కూడా వచ్చింది. అంతేకాదు సంజయ్ లీలా బన్సాలీని బన్నీ కలిసిన ఫోటో కూడా బయటికి వచ్చింది. అయితే అల్లు అర్జున్ తో ఈ సినిమా వర్కౌట్ కాకపోవడంతో ఆ స్థానంలో రామ్ చరణ్ కు తీసుకున్నట్టు మరో టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ మ్యాటర్లో సస్పెన్స్ కొనసాగనుంది. RRR మూవీ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి చరణ్ వైపు నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ నుంచి చరణ్ పై ప్రెషర్ మొదలైంది.
గేమ్ చేంజర్ను త్వరగా తీసుకురావాలని మేకర్స్ ఎంత ట్రై చేసినా అది వీలు కావట్లేదు. ఒకవైపు సినిమాలు రాక ఫ్యాన్స్ బాధలో ఉంటే వారికి అద్దిరిపోయే వార్తగా బన్సాలితో మూవీ మ్యాటర్ బయటికి వచ్చింది. మరి చూడాలి ఈ కాంబో గనుక పట్టాలెక్కితే ఏ రేంజ్ లో బీభత్సం సృష్టిస్తుందోనని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సినిమాటిక్ అండ్ జనరల్ కంటెంట్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.